ఆలోచన అనేటటువంటి విస్తృతంగా తిరిగి చేసినటువంటి వాటిలో వాళ్ళకి అనిపించింది ఏంటంటే అసలు ముఖ్యమంత్రికి ఎటువంటి అవగాహన దేని మీద లేదు అనేది చదువుకున్న వాళ్ళందరిలో వచ్చేసిందండి. మనందరికీ జన్మనిచ్చినటువంటి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే భావన ప్రతి పౌరుల్లో కనపడిందండి. మీరు ఇప్పుడు ఎంతమంది విశ్లేషణలు చేసి ఎంతమంది ఇప్పుడేమంటారు వీటన్నిటి సర్వేలు చేసి చెప్తున్నారు నాకు తెలియదు, కానీ ఆంధ్ర ప్రజలు ఊహించినటువంటి ఒక విజయాన్ని సాధించబోతా ఉందండి కూటమి. ఇంకా మిగతా అంశాలు ఏంటంటే ఉద్యోగ కల్పన లేదనేది విద్యార్థుల్లో కానివ్వండి, అలాగే ఉద్యోగస్తుల్లో కూడా ఏంటంటే వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు కూడా తాను ఇవ్వలేకపోతున్నాడనే అంశాన్ని వాళ్ళు అసలు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారండి. వాళ్ళ వల్ల కావట్లేదు. అది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలామందితో, చాలా కింది స్థాయి ఉద్యోగులతో కూడా నేను మాట్లాడినప్పుడు, లేదంటే మా వాళ్ళు తీసుకొచ్చినటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఏ ఒక్క సెక్టర్ కూడా ఈ ముఖ్యమంత్రి పరిపాలన మీద ఎటువంటి సంతృప్తి లేదండి. ఈవెన్ నిజంగా చెప్తున్నా, బీహార్ రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో, ఒక 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు అయితే అధికారంలో ఉన్న పార్టీలు ఎలాంటి విధ్వంసం చేసే, ఆర్థిక విధ్వంసం చేసేయో అంతకు మించి అనేది ఈ రాష్ట్రంలో కనపడిందండి వాళ్ళు చేసినట్టు. అంటే ఒక ఆర్థిక విధ్వంసం మాత్రమే కాదు కదా, చాలా రకాల అన్ని విధ్వంసాలే జరిగాయి. వ్యవస్థల విధ్వంసం జరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధ్వంసం జరిగింది, కక్షపూరితమైన పరిపాలన, ఇవన్నీ జరిగాయి కదా. ఈ విధ్వంసం, అన్ని రకాల విధ్వంసాల మీద చర్చ జరుగుతుందా జనంలో? తీవ్రంగా జనంలో జరుగుతున్న చర్చలు ఏంటంటే, ఎక్కడా కూడా మనకి ఇంతకుముందు బయట హ్యాపీగా మాట్లాడుకునేవాళ్ళు, ఆ పరిస్థితి లేకుండా అక్కడక్కడ ఎవరన్నా 2-3 నిలబడ్డ చోట ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు ఏమీ చెప్పలేమని చాలామంది చెప్పారండి. ఎందుకు చెప్పలేదు అని ఆలోచిస్తే, మాకు ఎందుకండి లేనిపోయిన కేసులు అంటే, టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అభద్రతా భావంలో ఉన్నారండి. ఏం మాట్లాడినా సరే ఇక్కడ స్వేచ్ఛ లేదండి. ముఖ్యంగా స్వేచ్ఛ లేదు. రాజకీయం